నమస్కారం. ఈ వారం ఎలా గడవబోతోంది? మన రాశి ఫలాలు ఏం చెప్తున్నాయి? భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు అందించిన ఏప్రిల్ 19 నుండి 25, 2026 వార ఫలాలను మనం ఇప్పుడు వివరంగా విశ్లేషించుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ వారం ఆకాశంలో గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఏ రాసుల వారికి అద్భుతంగా ఉందో, ఎవరికి మిశ్రమ ఫలితాలున్నాయో, ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలు, పరిహారాలతో ముగిద్దాం. మొదటగా గ్రహగమనం. అసలు ఈ వారం రాశి ఫలాలకు పునాదేంటో చూద్దాం. ఎందుకంటే గ్రహాల కదలికలే కదా మన ఫలితాలను నిర్దేశించేది. మరి ఈ వారం మనందరిపై ప్రభావం చూపబోయే ఆకాశంలో జరిగే ముఖ్య సంఘటనలేంటో ఒకసారి చూసేద్దాం. చూడండి, ఈ వారం చాలా ప్రత్యేకమైనది. ఏప్రిల్ 20న అక్షయతృతీయ, అదే రోజు కుజశని సంయోగం, మరుసటి రోజే శంకర జయంతి. సూర్యుడు అశ్విని 3వ పాదంలోకి వెళ్తున్నాడు. ఇక ఏప్రిల్ 23నైతే చంద్ర బృహస్పతి కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతోంది. అంటే ఒకే వారంలో ఇన్ని ముఖ్యమైన గ్రహమార్పులు, యోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా మన రాశులపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సరే, గ్రహాల కదలికలు చూశాం కదా. మరి ఈ శుభపరిణామాల వల్ల ఈ వారం జాక్పాట్ కొట్టబోయే రాశులు ఇవో ఇప్పుడు చూద్దాం. మొదటి కేటగిరీ, ఈ వారం అదృష్టవంతులు. ఈ జాబితాలో మొదటి రాశి వృషభ రాశి. శాస్త్రిగారు వీరికి చెప్పిన మాట చూడండి. దివ్యమైన కాలం కొనసాగుతుంది అంటే వీరికి మంచి సమయం ఇప్పటికే నడుస్తోంది, అది ఇంకా కొనసాగుతుందన్నమాట. ఇది వినడానికే చాలా బాగుంది కదా. ఆ దివ్యమైన కాలమంటే ఏంటంటే, ఏకంగా 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల మొదలుపట్టిన పనుల్లో విజయం, సమాజంలో మంచి గుర్తింపు, ఆర్థికంగా లాభాలు, అలాగే పాత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇంత మంచి ఫలితాలున్నప్పుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లటానికి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోమని సూచించారు. వృషభరాశిలాగే తులారాశివారికి కూడా 6 గ్రహాల మద్దతుంది. అంటే అదృష్టం బలంగా ఉంది. పనులు చకచకా పూర్తవుతాయి, వ్యాపారంలో లాభాలొస్తాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక: సప్తమంలో శుక్రుడు ఉండటం వల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి అడుగేయడం మంచిది. మిగతా అంతా అద్భుతమే. తర్వాతి అదృష్టవంతమైన రాశి కుంభరాశి. వీరి బలమేంటో చెప్పే సంఖ్య ఇదిగో 5. ఏకంగా 5 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఈ 5 గ్రహాల కలయిక వల్ల కుంభరాశివారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తిపరంగా చూస్తే నైపుణ్యాలు పెరిగి గుర్తింపు, ప్రమోషన్లు వచ్చే అవకాశముంది. ఇక వ్యాపారం చేసేవాళ్లకైతే విస్తరణకు ఇదే సరైన సమయం. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడొచ్చు. వీరు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా మంచిది. సరే, అదృష్టవంతుల గురించి చూసాంగదా. ఇప్పుడు రెండో కేటగిరీకి వెళ్దాం. అంటే మిశ్రమ ఫలితాలున్న రాశులు. వీరికి గ్రహాల బలం కొంత ఉంది, కాని దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే వీరి సొంత కృషి, పట్టుదల చాలా అవసరం. ఈ జాబితాలో మొదటిది మేషరాశి. వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే అవకాశాలొస్తాయి, ఆర్థికంగా లాభాలు కూడా కనిపిస్తున్నాయి. కాని విజయం దేనిమీద ఆధారపడిందంటే సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం మీద. అతిగా ఆలోచించడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం మానేస్తే చాలు, వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోవచ్చు. ఇక మిథున రాశి. వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం. ముఖ్యంగా కెరీర్ పరంగా పై అధికారుల నుంచి గుర్తింపు, కొత్త అవకాశాలొస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంది. అయితే ఇక్కడ వీరికి కావాల్సింది కొంచెం ఓపిక. ఎవరైనా రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో పొదుపు పాటిస్తే ఈ వారం వీరికి చాలా బాగుంటుంది. తరువాత వృశ్చిక రాశి. 3 గ్రహాల అనుకూలత వల్ల వీరికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పనిలో ఎదురయ్యే అడ్డంకులను, పోటీని కూడా జయిస్తారు. అయితే 2 విషయాల్లో జాగ్రత్త అవసరం. 1. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం. 2. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసుకోవడం. మొహమాటానికి పోయి సమస్యలు తెచ్చుకోవద్దు. ఇక ధనుస్సు రాశివారికి ఈ వారం ఒక మాటలో చెప్పాలంటే వ్యాపారానికి అద్భుతమైన కాలం. 4 గ్రహాల మద్దతుంది కాబట్టి ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్లకు ఊహించని లాభాలు, పురోగతి కనిపిస్తున్నాయి. వీరికి మాటకారితనం కూడా కలిసి వస్తోంది. ఆర్థికంగా లక్ష్మీదేవి అనుగ్రహం బలంగా ఉంది. ఈ మిశ్రమ ఫలితాల జాబితాలో చివరి రాశి మకరం. వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వముంటుంది, అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
పెట్టుబడులు కూడా మంచి సమయం. అయితే ఇదంతా జరగాలంటే వీరు చెయ్యాల్సింది ఒక్కటే, ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేయడం. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు వీరి శ్రమే వీరికి విజయాన్ని అందిస్తుంది. సరే, 2 వర్గాల గురించి చూశాం. ఇప్పుడు చివరి కేటగిరీ, అంటే ఈ వారం ప్రతి అడుగు కొంచెం అప్రమత్తంగా ఆలోచించి వేయాల్సిన రాసుల గురించి తెలుసుకుందాం. వీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చూద్దాం. ఈ జాబితాలో మొదటిది కర్కాటక రాశి. వీరికి కేవలం 2 గ్రహాల మద్దతే ఉంది. కాబట్టి విజయానికి ఏకాగ్రత, ఓపిక చాలా అవసరం. పనిలో తోటివారి సపోర్ట్ ఉంటుంది. మీ పనే ఇతరులకు ఆదర్శంగా నిలవచ్చు. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసే ముందైనా 2 సార్లు ఆలోచించి సరైన టైం కోసం వెయిట్ చేయడం ఉత్తమం. తరువాత సింహరాశి. వీరికి కూడా 2 గ్రహాల మద్దతే ఉంది. ఆశ్చర్యకరంగా ఆర్థికంగా ఫలితాలు చాలా బాగున్నాయి. డబ్బు వస్తుంది. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే వీరి వైఖరిలో. నాకే అంతా తెలుసు అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఇతరుల సలహాలు తీసుకుంటే మంచిది. లేదంటే వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకునే ప్రమాదముంది. ప్రశాంతంగా, వినయంగా ఉండటం ముఖ్యం. ఇక కన్యా రాశి. వీరికి అనుకూల గ్రహాలు ఉన్నా అవి కాస్త కష్టమైన స్థానాల్లో ఉన్నాయి. దీని అర్థం ఈ వారం వీరికి ఒక పరీక్షాకాలం లాంటిది. మానసిక బలం చాలా ముఖ్యం. ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై అస్సలు ఆధారపడవద్దు. మీ పని మీరే చేసుకోవాలి. ఎలాంటి గందరగోళానికి, తొందరపాటుకు తావివ్వకుండా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో చివరిది మీనరాశి. వీరికి ఫలితాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకవైపు శుక్రుడి బలం వల్ల ఆర్థికంగా అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. కాని మరోవైపు ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాల్లో తలదూర్చడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే మొత్తం 12 రాశుల గురించి చూశాం. ఇప్పుడు ఈ వారం విశ్లేషణలో చెప్పిన పరిహారాలు, సూచనల సారాంశమేంటో ఒకసారి చూద్దాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మొత్తం మీద చూస్తే ఈ వారం సూచించిన పరిహారాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి నవగ్రహ ఆరాధన. ఇది ఎవరికంటే అడ్డంకులు ఎక్కువగా ఉండి గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవాలనుకునేవారికి. ఇక రెండోది లక్ష్మీ ఆరాధన. ఇది ఎవరికంటే ఇప్పటికే అనుకూల ఫలితాలు ఉండి వాటినింకా పెంచుకోవాలి, ముఖ్యంగా ఆర్థికంగా, అదృష్టపరంగా అనుకునేవారికి. అయితే ఒక విషయం మాత్రం అన్ని రాశులకు వర్తిస్తుంది. అదేంటంటే స్వీయ ప్రయత్నం, ఓపిక మరియు ఆలోచించి అడుగేయటం. గ్రహాల బలం మనకు సహాయపడొచ్చు లేదా పరీక్ష పెట్టొచ్చు. కాని చివరికి మన చేతలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. చివరగా శాస్త్రిగారు చెప్పిన విశ్లేషణ అంతా విన్నాక మనకొక ప్రశ్న మిగిలింది. గ్రహబలం ఎంత సహకరించినా, సహకరించకపోయినా అంతిమంగా మన కృషే కదా మనల్ని నడిపించేది. ఆలోచించండి.